పూలు కూర ఈ విధంగా అయితే తయారైంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక సరికొత్త వీడియోతో ముందుకు రావడం అయితే జరిగింది. మా గిరిజన అడవిలో ఈ శీతాకాలంలో ఎక్కువ దొరికే పువ్వులు. ఈ పువ్వులను అయితే మా ఒడియా భాషతో కుసం పూలు అంటాం. మీరు ఏమంటారు కామెంట్ చేయండి. ఈ రోజు ఈ పూలతో మంచి వంట అయితే చేద్దాం. పూలు ఏ విధంగా సేకరిస్తారు, వంట ఎలా చేస్తారు అనేది వీడియోలో అయితే చూపిస్తాము. ఇప్పుడు మనం పూలు తీసుకోవడానికి చెట్టుగా అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, చెట్టు దగ్గర అయితే వచ్చాము. చెట్టు అయితే మా ముందు ఉంది. పువ్వులు కూడా చాలానే ఉన్నాయి. ఎండాకసారి కనిపించట్లేదు కానీ పువ్వులు చాలానే ఉన్నాయి చెట్టు పైన. మా కూరకు అయితే సరిపోతాయి. మనకు కూరకాయ మిగిలిపోతాయి కూడా అన్య చాలా ఉన్నాయి కదా, చాలానే ఉన్నాయి. చెట్టు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. ఈ చెట్లు అయితే చాలా పొడవు ఉంటాయి. తమ్ముడు అయితే చెట్టుకి అయితే ఎక్కుతున్నాడు. ఇప్పుడు చెట్టు అయితే ఇదిగో ఇలా అయితే ఉంది చూడండి, చాలా పెద్దది. మనం కూడా చెట్టుకి అయితే ఎక్కుదాం. ఇప్పుడు ఇలా ఎక్కేవరా, ఇది జారిపోతున్నాయి కాళ్ళు. సెంటాలు పట్టిన వల్ల జారిపోతున్నాయి అన్య కాళ్ళు. అవునరా అమ్మా, ఇంక చాలా ఎక్కలేము పైన మనము. ఇవి చివరికే ఉన్నాయి అన్య పువ్వులు. ఎలా ఎక్కుతున్నారా పూలు తీసుకోవడానికి? ఇంత పెద్దది ఉంది ఈ చెట్టు. ఇది అమ్మా, పూలు ఉన్నాయి కానీ చాలా దూరం ఉన్నాయిరా, శివారికి ఉన్నాయి. రా వచ్చే, దగ్గర దగ్గర లేవు కదా పువ్వులు, చివరికే ఉన్నాయి. ఈ చెట్టు ఆకులు అయితే ఇదిగో ఇలా అయితే ఉంటాయి చూడండి. మనకి అడ్డాకు ఎలా ఉంటుంది అంటే అలానే ఉంటుంది, కానీ ఇది చిన్నగా ఉంటాయి అన్నమాట ఆకులు. ఇదిగో సేమ్ అలానే ఉంది అడ్డాకులాగే. ఇంకా పైన ఎక్కాలి అన్య, పూలు కనిపించట్లేదు. మరి అదిరా అక్కడ ఉన్నాయిరా, ఆ శివారికి ఉన్నాయి. అది ఇక అక్కడ ఉన్నాయి. ఇక్కడ వస్తావా? వస్తున్నాను రా, రావడానికి కావట్లేదురా. అందుకుంటా సెల్లు ఇవన్నీ ఇదిగో పువ్వులు ఇక్కడ ఉన్నాయి. రే ఊగిపోతుందిరా. ఇదిగో పువ్వులు ఇలా అయితే ఉంటాయి. ఈ పువ్వులు అయితే ఇప్పుడు మేము కోసుకుంటున్నాము. చాలా మంచిగా స్మెల్ వస్తుందిరా. అవునన్య, చాలా బాగుంది. ఇదిగో చూడు ఇక్కడ ఉన్నాయి, ఇదిగో చూపించు. ఈ పువ్వులు అయితే మేము తీసుకుంటున్నాము కూరకి. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయిరా. ఇక చూడు ఇవి అంతా ఉన్నాయి, చూపించు ఒకసారి. కనిపిస్తుందో లేదు కానీ కనిపిస్తున్నాయి అన్య, ఉన్నాయి. ఇదిగో చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి అన్య. చిన్న చిన్న మొగ్గలు అయితే చాలా ఉన్నాయి. ఇదిగో ఇవి అయితే మొగ్గలు అనమాట, చిన్న ఇవి మొగ్గలు తీసుకోవట్లేదు. మనకి ఇవి పూలు అనుకో కూరకు అయితే బాగుంటుంది, అందుకే పూలు తీసుకుంటున్నాము. గాలి ఒకటి వస్తుందిరా, భయం వేస్తుంది. రే శివారికి వెళ్ళకు రే. మనకి పువ్వులు కన్నా ఈ మొగ్గలు ఎక్కువ ఉన్నాయి అన్య. మొగ్గలు చాలా ఉన్నాయి. ఇక్కడైతే మామూలుగా లేవు మొగ్గలు. ఇదిగో ఇదంతా మొగ్గలు అనమాట, ఇలా అయితే కనిపిస్తున్నాయి. కిందన వచ్చి పొలాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఉడుస్తున్నారు ఎవరు? అవునన్య, పొలాల దగ్గర ఉడుస్తున్నారు. మా ఊరు పొలాలు అయిపోయాయి కదరా ఉడుపు. మన ఊరు పొలాలు అయిపోయాయి. అక్కడ ఉన్నారా ఎక్కువ పువ్వులు, కానీ చివరికి ఉన్నాయని భయం వేస్తుంది. ఉన్నాయి ఈ శివారికి అయితే పూలు చూడండి చాలా ఉన్నాయి, కానీ అందలేకపోతున్నాము. ఇవంతా పూలే. ఇదిగో ఈ చెట్టు మొత్తం పువ్వులే ఉన్నాయి అన్య, కానీ కోయడానికి కావట్లేదు. శివారికి ఉన్నాయి కదా, అందులో గాలి వేస్తుంది, అందుకే భయం వేస్తుంది కోయడం కూడా. ఇవంతా పువ్వులే కానీ కోయడం అయితే అవ్వట్లేదు. చాలా శివారికి ఉన్నాయి. ఎన్ని కోసేవరా? చాలానే కోసాను అన్య. సరిపోతాయి కూరకి? సరిపోతాయి. మేము చాలా పైకి వచ్చున్నాము. ఇదిగో కిందనైతే చూడండి ఏ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మేము కోసిన పువ్వులు అయితే మాకు కూరకి అయితే సరిపోతాయి. చెట్టు పైన అయితే ఇంకా చాలా పువ్వులు ఉన్నాయి కానీ మాకైతే సరిపోతాయి. ఫ్రెండ్స్, మేము తెచ్చిన పువ్వులు అయితే మా పెద్దమ్మతో కాడలు వేరు చేస్తున్నాం. ఇదిగో ఈ విధంగా అయితే వేరు చేయాలి.
बड़ा ये काटे मिसाई रंदले बोल रही सी అయితే ए కందులు బొబ్బరేలు రంగబొత్తి మిసాయిలే బోల్రేసి ఈ విధంగా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకోవాలి. ఇంకా సరిపోద్దా? సరిపోద్దన్యా. మరి అన్నట్టు తీసుకొచ్చాం రా పువ్వులు, కోస్తే చాలా తక్కువ అయిపోయింది. చాలా తక్కువ కనిపిస్తుంది కదా. సరిపోద్దంట. సరిపోద్ది ఫ్రెండ్స్. కోసిన కూరనైతే కడగాలి. రెండు మూడు సార్లు ఇలా పిండి పిండి అయితే కడగాలి. ఫ్రెండ్స్ పులుసు చేయడానికి ముందుగా ఉడకబెట్టుకోవాలి. కూర అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడైతే పొయ్యిలో పెట్టుకుందాం. ఫ్రెండ్స్ పువ్వుల కూర అయితే ఉడికిపోయింది. చేపలు అయితే కలుపుతున్నాం. దీంట్లో కొంచెం పసుపు అయితే కలుపుదాం. అలానే కొంచెం సాల్ట్ కూడా కలిపేద్దాం. ఫ్రెండ్స్ నూరిన మిరపకాయలు అయితే కలుపుతున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా అయితే వేస్తున్నాను. మా పెద్దమ్మ అయితే చింతపులుపు అయితే వేస్తుంది. సరిపోద్ది పెద్దమ్మ. కూరలో కలపడానికి తాలింపు అయితే చేస్తున్నాము. ఫ్రెండ్స్ మేడద చేయడానికి రాగి పిండి అయితే మా పెద్దమ్మ కలుపుతుంది. ఫ్రెండ్స్ రాగి పిండితో అయితే మేడద చేస్తున్నాను. ఈ పులుసుకి మేడద చేస్తే చాలా బాగుంటుంది, అందుకే మేడద అయితే చేస్తున్నాము. పులుసు అయితే అయిపోయింది. ఇప్పుడు దించుతున్నాను. పులుసు అయితే ఈ విధంగా తయారైంది చూడండి. ఫ్రెండ్స్ పులుసు అయితే అయిపోయింది. ఇప్పుడైతే వడ్డించుకుందాం. చూసారా ఎలా కనిపిస్తుంది? చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను వడ్డించుకుంటున్నాను. తీసుకోండి. సరిపోద్దా? సరిపోద్ది. మంచిగా వాసన వస్తుందిరా. మంచి వాసన వస్తుంది. గుమగుమలు ఆడిపోతుంది కదా. మూసేద్దాం, చల్లగా అయిపోతుంది. వేడి వేడిగా ఉండాలి. బాగుందిరా. ఒక్కొక్క ముద్ద తింటుంటే అమృతంలో దిగుతుందని. నిజంగా రా, చాలా బాగుంది. ఇంకొకటి వేసుకుంటాను రా పులుసు. నేను కూడా వేసుకుంటానయ్యా. వేడి వేడి పులుసు వేసుకుంటానయ్యా. మామూలుగా లేదు మన కదా. పులుసు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం రాగి పిండి కూడా వేసాం కదా, ఇంకా బాగా టేస్ట్ వచ్చింది. ఇంకా మాటలు రావట్లేదు. అయ్యా. వేసుకో, ఇంకా పర్లేదు. సరిపోద్దన్యా. బోల్డ్ ఉంది కదా పులుసు. బోల్డ్ ఉంది పులుసు. మన పెద్దమ్మలు కూడా ఇద్దాం కదా. సరిపోతుంది వాళ్ళకి. మా అమ్మ తినింది అనుకో బాగుంది అంటది. ఈ చిన్న వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తలు చూస్తే మార్కు ట్రైబల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.